అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన సరుకులో నుంచి ఒక స్టేట్మెంట్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. గత వీడియోలో మినీ స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలో చూసాం. ఈ మినీ స్టేట్మెంట్ నుంచి మనం ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు ఎంత సేల్స్ అయ్యిందో, ఏ పేమెంట్ మెథడ్లో ఎంత పేమెంట్ వచ్చిందో మనం చూడొచ్చు. అందుకు మీరు చేయాల్సింది ఏమిటంటే షార్ట్‌కట్‌కు వెళ్ళి ఈ మినీ స్టేట్మెంట్‌లో పైభాగంలో కుడివైపు కనిపిస్తున్న దాన్ని చూడండి. మీరు ఎక్కడ కలెక్ట్ చేసినా ఆ పీరియడ్‌లో వేసిన అన్ని బిల్లులు ఇక్కడే డిస్‌ప్లే అవుతాయి. కిందకొచ్చి జనరేట్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు మనం ఏ రకాల రిపోర్ట్స్ ఇవ్వాలో మీరు డిస్‌ప్లే చేసినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ఇది బిల్ హిస్టరీ స్టేట్మెంట్. ఈ బిల్ హిస్టరీలో మీకు అన్ని బిల్లులు ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా ఇది ఓవరాల్ బిల్ హిస్టరీ. ఈ ఓవరాల్ బిల్ హిస్టరీలో కూడా చూడొచ్చు. ఆ డేటాలో అంటే ఒక రోజుకు ఎంత బిల్ వచ్చిందో ఇక్కడ చూడొచ్చు. ఇది జీఎస్టీ రిపోర్ట్. ఇది మీకు తెలిసిందే. కాబట్టి ఈ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఎంత జీఎస్టీ మనం ఇప్పటికే చెల్లించామో, ఇంకా ఎంత జీఎస్టీ మనం ఎప్పుడు చెల్లించాలో కూడా మీరు డిస్ప్లే అవుతుంది. ఇది ఓవరాల్ జీఎస్టీ రిపోర్ట్. ఈ ఓవరాల్ జీఎస్టీ రిపోర్ట్ తీసుకుని ఒక తేదీ నుంచి 30వ తేదీ వరకు సెలెక్ట్ చేసినప్పుడు ఆ 11 రోజులకు ఎంత జీఎస్టీ వచ్చిందో మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత మీరు చూస్తే మోస్ట్ సెల్ అంటే మన షాప్‌లో ఎక్కువగా ఏ ఐటెం అమ్ముడవుతోంది అన్న రిపోర్ట్ ఈ ఫీచర్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇది అన్ని కస్టమర్ల గురించి. మన దగ్గరున్న కస్టమర్ల వయసు, వాళ్ళు ఎంత పేమెంటు, ఇంకా లోన్‌లో ఉండి, ఎంత అడ్వాన్స్ అమౌంట్ వాళ్ళు పే చేశారన్నది ఇక్కడ పెడితే, మనం ఈ రిపోర్ట్ నుంచి తీసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్ కస్టమర్ లిస్టు మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆన్‌లైన్‌లో ఎన్ని కస్టమర్లు, ఎంత ఆర్డర్ పెట్టారన్న రిపోర్ట్ మనం చూడొచ్చు. ఇది వాళ్ళ సేల్స్ రిపోర్టు. ఈ అవర్లీ సేల్స్ రిపోర్ట్ ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు మన బిజినెస్ ఎలా నడుస్తోందో, ప్రతి గంటకి ఎంత సేల్స్ జరిగిందో, అందులో ఎంత లాభం వచ్చిందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పీక్ అవర్స్‌ను మనం ఈజీగా గుర్తించొచ్చు. పీక్ అవర్స్ సేల్స్ వివరాలు చూడొచ్చు. తరువాత ముఖ్యంగా కేటగిరీ వైజ్ రిపోర్ట్ ఉంటుంది. మన షాపులో చాలా కేటగిరీలు ఉంటాయి. ఉదాహరణకి ఒక రెస్టారెంట్‌లో స్టార్టర్స్, మీల్స్, బ్రేక్‌ఫాస్ట్ మరియు కూల్ డ్రింక్స్ వంటి రకాలు ఉంటాయి. ఇలాంటి 11 కేటగిరీల్లో ఎంత రెవెన్యూ వస్తుందో మనం చూడొచ్చు. క్రిందున్నది ప్రోడక్ట్ స్టాక్ రిపోర్ట్. ఈ ప్రోడక్ట్ స్టాక్ రిపోర్ట్‌లో మనం ఇచ్చే టైంలో ఓపెనింగ్ స్టాక్ ఎంతుందో, ఆ పీరియడ్‌లో ఎంత వాడామో, క్లోజింగ్ స్టాక్ ఎంతుందో అన్నీ మనం చూడొచ్చు. ఇదే ఈ ప్రోడక్ట్ స్టాక్ రిపోర్ట్. క్రింద ఉన్నది స్టాక్ అవైలబిలిటీ రిపోర్ట్. ఈ స్టాక్ అవైలబిలిటీ రిపోర్ట్ ద్వారా మనకి ఎంత కౌంట్ ఉందో తెలుస్తుంది. సేల్ ఇంకా స్టాక్ వచ్చి అవైలబుల్‌గా ఉంది. గోడౌన్‌లో అని చూసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ స్టాక్ రిపోర్ట్‌కి మరియు స్టాక్ డిఫరెన్స్ అంటే ప్రొడక్ట్ స్టాక్ చూస్తే మనకి ఓపెనింగ్ స్టాక్, క్లోజ్ స్టాక్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. స్టాక్ అవైలబిలిటీలోకి వచ్చి ఓవరాల్‌గా ఉన్న అన్ని స్టాక్స్‌లో ఎంత స్టాక్ అవైలబుల్ ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మనం బిల్లింగ్ 3 రిపోర్ట్ తీసుకొని చూడొచ్చు. ఈ బిల్ లిస్ట్ రిపోర్ట్‌ను నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు జనరేటర్ ఇవ్వాలి. జనరేషన్ ఇచ్చిన వెంటనే మీకొక అలర్ట్ వస్తుంది. ఇక్కడొచ్చి అడుగుతుంది. లేదా మీరు స్టేట్మెంట్ ఇస్తే అది ఈ స్టేట్మెంట్స్‌కి వస్తుంది. అంటే మీరు ఇవ్వడానికి ముందు అన్నీ సింగిల్‌గా ఉంటాయి. సర్వర్‌లో సింక్ అయిన తర్వాతే సర్వర్ నుండి ఈ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. జనరేట్ అవ్వడానికి మీరు లాంగ్ రిపోర్ట్ ఇవ్వండి. కొంచెం టైం పడుతుంది. అందుకే స్క్రీన్‌లో డౌన్లోడ్ బటన్ చూపిస్తే దాన్ని క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే ఇది క్లిక్ చేయొచ్చు. లేదా ఆ ఎక్సెల్‌ని మీరు ఓపెన్ చేయాలంటే ఎక్సెల్ యాప్ మీరు ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. లేదా మనం రికమెండ్ చేసే యాప్స్ చూస్తే చాలా యాప్స్ ఉన్నాయి. అందులో మీరు ప్లే స్టోర్‌లో ఉన్న ఏ యాప్ అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇందులో చూస్తే ఇది అమ్మన్మయ్ సెంటర్‌ది. బిజినెస్ నేమ్ లివింగ్ స్టోన్ అనే వర్క్ చేసే ఒక స్టాఫ్ డెస్క్‌టాప్‌ది. ఈ విధంగా మీకు 3 అకౌంట్లలోనూ వేరువేరుగా వస్తుంది. ఇప్పుడు ఈ అకౌంట్, ఈ డివైస్ నుంచి పెట్టిన బిల్ కౌంట్ ఎంత? అందులో ఎంత మొత్తం విలువకు సేల్స్ జరిగిందో మనం చూడొచ్చు. దానికి కింద చూస్తే ఇప్పుడు ఈ ఓనర్ అకౌంట్ అంటే ఆ బిజినెస్ అకౌంట్ నుంచి బిల్లు వేస్తే ఆ పేమెంట్ మోడ్‌లో భీమ్ ద్వారా ఎంత మొత్తం వచ్చింది, క్యాష్‌గా ఎంతొచ్చింది, నాన్ పేమెంట్ మోడ్‌లో లేదా ఇంకెన్ని ట్రాన్సాక్షన్లు జరిగాయో అన్నీ చూపిస్తుంది. యూపీఐ ద్వారా ఎంత మొత్తం వచ్చిందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు అదే విధంగా చూస్తే లివింగ్స్టన్ ఆ డెస్క్‌టాప్ నుంచి ఈ డివైస్‌లో చూసినప్పుడు ఈ క్యాష్‌లో ఎంత మొత్తం వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. అంటే మీరు షిఫ్ట్ బేస్డ్ బిజినెస్ నడుపుతున్నట్లయితే ఇందులో 11 మంది పనిచేస్తే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఎంత క్యాష్ వచ్చిందో, ఎంత యూపీఐ ద్వారా వచ్చిందో అన్నదాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అది క్రింద చూస్తే మీకు అన్ని ఆర్డర్లు కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఇన్వాయిస్ నెంబర్‌తో ఆర్డర్ డిస్‌ప్లే అవుతుంది. ఇందులో డీటెయిల్డ్‌గా
11 ఆర్డర్లకు డిస్ప్లే ఉంటే అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ట్రాఫిక్ లాస్ను మీరు మెయింటైన్ చేయాలంటే జీరోగా మీకు కనిపిస్తుంది. ఇందులో క్రింద చూస్తే టోటల్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. ఈ టోటల్ అమౌంట్ చూస్తే ఇది 33,000. ఇందులో ప్రాఫిట్ 6,000 దగ్గర ఉంది మరియు జిఎస్టి ఈ అమౌంట్ సిజిఎస్కి కూడా పేపర్ ద్వారా చెల్లించాలి. కాబట్టి ఈ విధంగా ప్రతి బిజినెస్కి ఈ రిపోర్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత చూస్తే మనం మోస్ట్ సెల్ అనే రిపోర్ట్ తీసుకోవచ్చు. దానికి మీరు మినీ స్టేట్మెంట్ నుండి మళ్ళీ ఇది క్లిక్ చేయవచ్చు. లేదా మీరు స్పెసిఫిక్గా కొన్ని తేదీలు ఇవ్వాలనుకుంటే బిల్లింగ్ స్టీల్కి వెళ్ళి మీకు ఏ తేదీ కావాలో ఎగ్జాంపుల్గా చూస్తే నాకు 15వ తేదీ నుండి కావాలి అంటే అవును కరెంటు తేదీ వరకు కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన రిపోర్ట్ మాత్రమే మనం జనరేట్ చేసుకుని ఈ పీరియడ్లో ఎక్కువగా అమ్ముడైనవి రీసెల్లింగ్ ఆర్డర్లో కావాలంటే ఇది ఎంచుకోవచ్చు. జనరేట్ క్లిక్ చేస్తే ఆ రిపోర్ట్ మనకు జనరేట్ అయిపోతుంది. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే ఇప్పుడు 1 kg బిర్యానీ ఎన్ని కౌంట్లు అమ్ముడయ్యాయో చూపిస్తుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీకి 24 అమ్మకాలు ఉన్నాయి. ఈ కౌంట్ వయసు మనం చూసుకోవచ్చు. మొత్తం ఎన్ని కౌంట్ అమ్మకాలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఒక్కోటి విడివిడిగా అమ్మకాల మొత్తం మనం ఎక్కడ చూడొచ్చో కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల దీని ద్వారా మీ దుకాణంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఉత్పత్తులు ఏవి, తక్కువగా అమ్ముడవుతున్నవి ఏవి అనేది మనం సులభంగా తెలుసుకోవచ్చు. మీకు అవసరమైన ఈ రిపోర్ట్ చెక్ చేసి చూడవచ్చు. మరిన్ని సందేహాల కోసం స్క్రీన్ పై ఉన్న నంబర్కు సంప్రదించగలరు. ధన్యవాదాలు.